ప్రభునందు ప్రియమైన విశ్వాసులకు మరొక పర్యాయము మిషనరీస్, మెడికల్ మిషనరీస్ ఇద్దరు ముస్లిం జాతికి సంబంధించి మరి సత్యాన్వేషణలో క్రీస్తు ఎవరు, దేవుడు ఎవరు, నిజ దేవుడు ఎవరు అని వాళ్ళు ఎంతో శ్రద్ధతో మరి పరిశోధించి తెలుసుకున్నటువంటి ఇద్దరు మిషనరీ యొక్క జీవితాన్ని, వాళ్ళ యొక్క మరి సాక్షి జీవితాన్ని గురించి నేను క్లుప్తంగా ఇద్దరి గురించి వివరించాలని కోరుకుంటున్నానండి. దానికి అనుబంధంగా కీర్తనలు 96 నుంచి 98 వరకు కూడా ఒక రోజు మరి అది వివరించాలని కోరుకుంటూ నేను మీ ముందు పెడుతున్నాను. ఆత్మీయంగా మీరు మేలు పొందగలరు. అయితే మరి మిషనరీ సేవలో 2 దినవృత్తాంతం 20:25లో భయపడకుడి, జడియకుడి, యుద్ధం ఏది కాదు, దేవుడే జరిగించను. మరి ఇంకొక మాటగా నీ కోరిక సిద్ధింపచేసి ఆలోచనలు యావత్తు సఫలపరచును గాక. ఈ వాక్యాలని నమ్ముకున్న మరి మరి సిలువలో మరణించిన క్రీస్తు సత్యాన్ని నమ్మి క్రీస్తు సొంత రక్షణ అంగీకరించి సువార్త చాటించుటకు ఆరంభించినటువంటి విశ్వాసులు ఎన్నో శ్రమలు అనుభవించారు. ఎందరో ప్రభు చెంతకు నడిపించబడ్డారు. అటువంటి ఆత్మజ్వాలరే ఎస్తేర్ జాన్ గారు. ఆవిడ 1929 సంవత్సరంలో అక్టోబర్ 14వ తేదీన మద్రాసులో మరి ఇస్లాంకు చెందిన యువతిగా జన్మించారు. అసలు పేరు కమర్జియా. వలస రాజ్యాల తీరులో పాకిస్తాన్కు వలస వెళ్ళారు. ఆమెకు ఇష్టం లేకుండా వివాహం చేయదలిచారు. ఆమె అంగీకరించక కరాచీలో దేవుని పాఠశాల విద్యాభ్యాసమును ఆరంభించారు. ఈ రకంగా ఆరంభిస్తూ మరి అక్కడ క్రైస్తవ ఉపాధ్యాయుల సువార్త బోధనలు వారి అచంచల విశ్వాసాన్ని ప్రభావితమయ్యి క్రీస్తు పట్ల కలిగిన ఆసక్తితో మరి విద్యార్థులు ప్రభావం చేసినటువంటి ఆ బోధకుల యొక్క ప్రభావం వారి మీద వారి యొక్క సందేశాలను అంగీకరించి క్రీస్తుని సొంతరక్షణగా స్వీకరించి బైబిల్ చదువుతుంటే యెషయా గ్రంథంలో కొన్ని మాటలు మరి క్రీస్తుని అంగీకరించటం, మరి ఆ పేరుని ఎస్తేర్ జాన్గా మార్చుకున్నారు. మరి అనాథ శరణాలయంలో వార్డెన్గా ఉద్యోగం చేశారు. 1955 సంవత్సరంలో మరి నర్సుగా పనిచేశారు జూన్లో. తర్వాత 56 నుంచి 59 వరకు గుర్జన్ వాళ్ళలో యునైటెడ్ బైబిల్ సెంటర్లో బైబిల్ ఉపాధ్యాయుని ట్రైనింగ్ కూడా శిక్షణ పొందారు. ఈ విధంగా శిక్షణ కాలంలో పూర్తి చేసిన తర్వాత ఆవిడ చుట్టుపక్కల గ్రామాల్లో సువార్త చేయడానికి ప్రోత్సహించబడ్డారు. ఆమె మత ప్రచారం చేస్తూ ఉన్నదని మనుషులు ద్వేషించేవారు. 60లో ఫిబ్రవరి 2న మరి ఆమెను మంచం మీద పడుకునుండగా ఆవిడని మరణానికి అప్పగించి మరి చంపి హతసాక్షిగా ఆ బిడ్డను మార్చారు. 10 మంది అమరవీరుల యొక్క శిల్పాల్లో ఈ మార్టిన్ లూథర్ కింగ్ లాంటి ప్రముఖుల యొక్క సింహాల మధ్య మరి వారి యొక్క శిల్పాల మధ్య ఈ బిడ్డ యొక్క మరి అల్పకాల సేవను, ఆ హతసాక్షి అయిన అనుభవాన్ని బట్టి ఆ శిల్పాన్ని కూడా ఉంచడం చాలా గౌరవనీయం. ఆమె క్రైస్తవ అమర ధీరురాలు, మరి అమరవీరురాలు, మరి విశ్వాస వీర వనిత. ఇటువంటి షార్ట్ జీవితంలో ఆవిడ చేసిన త్యాగ జీవితం, ఆవిడ కనుక్కున్న నిజ సత్యం అనేకులకు మేలుకొలుపుగా కావాలని మనం సేకరించడం జరిగింది. ప్రభు ఆమె ఆత్మకు శాంతి కలుగును గాక. మరొక స్త్రీ కూడా ముస్లిం కుటుంబంలో జన్మించింది, సంపన్న కుటుంబంలో జన్మించింది. నిజమైన దేవుడు ఎవరో అన్వేషించింది. ఎన్నో అమంతరాలు ఎదురయ్యాయి. ఆమె ఆసక్తితో అన్వేషించి సాధించింది. 1919 డిసెంబర్ 12 రావల్పిండిలో జన్మించారు. తండ్రి ఒక భూస్వామి, అధిక వర్గాల్లో అధికారం కలవాడు. తను చేసుకున్న భర్త కూడా 1962-65 వరకు పాకిస్తాన్లో మజీద్ షేక్ను వివాహం చేసుకున్నారు. మరి ఆయన చాలా ప్రముఖమైన వృత్తిలో ఉండేవాళ్ళు. అంతర్గత మంత్రిగా పనిచేసిన వ్యక్తి భార్యగా ఉండేది. 66లో సహకరించింది. తల్లిదండ్రుల మరణం తర్వాత తన భర్తతో సఖ్యపడక విడాకులు పొందింది. తర్వాత పెద్ద ఎస్టేట్లు విడాకుల తర్వాత పూర్వీకుల గ్రామానికి చేరింది. అక్కడ నివసించింది. భర్త ఎడబాటు బాధ కలిగించిన ఏకాంతంగా జీవిస్తూ స్థానిక ముల్లా ద్వారా తనకి ఒక మనవడితో ఉండేది. ఆశీస్సులు కావాలని మనవడి యొక్క అనారోగ్యం గురించి యొక్క మత గురువుల దగ్గర ఆశీర్వాదాలు పొందింది. కొంచెం తాత్కాలిక మేలు పొందినప్పటికీ ఆధ్యాత్మిక విషయాలపై ఇక తను మనస్కరించింది. భర్త దగ్గరగా లేడు. అయినప్పటికీ మత గ్రంథాలన్నీ చదివి బైబిల్ కూడా చదవాలన్న ఆసక్తి కలిగి ఒక డ్రైవర్ ద్వారా బైబిల్ పొందింది.
బైబిల్ పాఠశాల పట్ల ఆసక్తి కలిగింది. ప్రశాంత జీవితంతో ఎన్నో ప్రశ్నలకు జవాబు కోరి అక్కడ క్రైస్తవ స్కాలర్లు ఆశ్రయించింది. మైకిల్ గారు ఇంకా వేరే ప్రముఖులు అమెరికా మిషనరీల దగ్గర ఆశ్రయించి బైబిల్లో ఉండే అనేక డౌట్స్ అన్ని క్లియర్ చేసుకున్నారు. రోమా 9-10 అధ్యాయాల్లో యేసుప్రభుని మీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపుదని హృదయంలో విశ్వసిస్తే నువ్వు రక్షించబడదు అన్న వాక్యం తన్ని స్ఫూర్తినిచ్చింది. ఆ నీతి కలుగునట్లు మనుషుల హృదయంలో విశ్వసించినట్లు రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకుంటారనే సత్యంతో ఆ బిడ్డ క్రీస్తుని అంగీకరించి మరి ఎన్నో దర్శనాలు పొందింది. నిద్రలో యేసు 2 రోజులు తనతో గడిపినట్టుగా అనుభూతి పొందింది. దాని ఎన్నో దర్శనాలు మరి తను బలపరిచాయి. మనుమడికి అనారోగ్యం కలిగినప్పుడు క్రైస్తవ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నప్పుడు ఆవిడ చేతిలో ఉండే బైబిల్ చూసి డాక్టర్ గారు ఆశ్చర్యపరిచారు. నేను ముస్లింకి ఈ బైబిల్ ఏంటమ్మా అని. కానీ తను ఆశ్చర్యపరిచే రీతిగా తన నమ్మకాన్ని చెప్పింది. 66లో డిసెంబర్లో దేవుని అన్వేషణ ఆధారంగా క్రైస్తవురాలు అయ్యింది, స్వీకరించింది. ఆమెను ద్వేషించి వేధించారు. ఆమె బంధువులు కోల్పోయింది, ఆర్థికంగా నష్టపడింది. 73లో అమెరికా చేరింది. ఆమె సాక్ష్యం పంచుకున్నది, సువార్త బోధించింది. ఎంతో విలువైన పుస్తకం. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఆ బుక్ని మళ్ళీ రీప్రింట్ చేసి చదవటం జరిగింది. అన్ని భాషల్లో తర్జుమా పొందింది. ఐ డేర్ టు కాల్ హిమ్ ఫాదర్. నేను కూడా ఆ బుక్ చదవటం సంభవించిందండి. చాలా గొప్ప సాక్ష్యాన్ని రాసింది వివరంగా. మరి ఆ వరుస దర్శనాలు పొందింది. ఆమె జీవిత గాథ రాసింది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల పుస్తకాలు అనేక భాషల్లో ముద్ర ఉంచడం ఆవిడ జీవితం నిజంగా ధన్యమైన జీవితం. మారుమూల గడిపినటువంటి ఆ జీవితం ఆ పుస్తకం ద్వారా ఎంతో బహిర్గతమై అనేకులకు స్ఫూర్తినిచ్చే బిడ్డగా, సాక్ష్యమిచ్చే బిడ్డగా బిడ్డ మార్పు చెందింది. అనేకులకు దేవుణ్ణి చూపించగలిగింది. అట్టి ధన్యజీవులు మన భారతదేశంలో వేరే మతంలో నుంచి వచ్చి వారు ఇంతగా దేవుణ్ణి ప్రేమిస్తే మనం క్రైస్తవులమై ఉండి మనం దేవుని కొరకు ఏం చేస్తున్నాం ఒక్కసారి స్ఫూర్తిని పొంది మన వంతు మనం సేవ చేయడానికి సిద్ధపడదాం. ప్రభు కృప మనతో ఉండుగాక. ఆమేన్. ఘనమైన యేసు నామంలో మీకు శుభము తెలుపుతూ ఈనాటి బంగారు పరిక కొద్దిగా ధ్యానించుకుని మరి 96, 97, 98 చిన్న చిన్న కీర్తనల్ని మనం తెలుపుకుందామండి. గొప్ప అద్భుతమైన స్తుతి ఆరాధన విధానాన్ని మరి స్తుతించడానికి కారణాలని మనం 3 అధ్యాయాల్లో అతి స్పష్టంగా నేర్చుకోగలుగుతున్నాం. అయితే మనం పనిచేసేటప్పుడు మనం మాత్రమే పనిచేస్తాం, కానీ మనం ప్రార్థించినప్పుడు దేవుడే పనిచేస్తాడు మనకి. ఆ అనుభవం గుర్తుపెట్టుకోవాలి. మరి స్తుతి స్థితిని మారుస్తుంది అని చెప్పుకున్నాం. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. పరివర్తన మరి నీ జీవితాన్ని మార్చేసి మన ప్రవర్తన ప్రాక్టికల్ క్రిస్టియన్గా మనల్ని మార్చేస్తుంది. మరి మనం చేయవలసిన కర్తవ్యం ఏంటంటే ఈ బాధావలయ ప్రపంచంలో నీవు ఇతరులకు అందించే చేయూతనిచ్చే సంతోషకరమైన అది ఆ చేయూత, అది ఒక గిఫ్ట్. ఆ సంతోషమే ఒక గిఫ్ట్. మనం అందించే ఆనందమే ఒక గిఫ్ట్ అట. ఈ బీద ప్రపంచంలో నిరాశపూరిత హృదయాలకు ఊరటనిచ్చే నీ చల్లని ఆప్యాయత గల ప్రేమగల చిరునవ్వే ఒక గిఫ్ట్. ద్వేషపూరిత ప్రపంచంలో నీ ప్రేమే ఒక గిఫ్ట్. భయపడే వారికి నీ స్పర్శే ఒక గిఫ్ట్. నిరాశ నిస్పృహలతో నలిగిన వారికి నీ నమ్మకంతో కూడిన వాక్కులే ఒక గిఫ్ట్. ఈ గిఫ్ట్ అన్ని ఖరీదు లేనివే. ఇవన్నీ కూడా దేవుడు మనకి ఉచితంగా ఇచ్చిన మహాకృప గల గిఫ్ట్. మరి ఎప్పుడైనా దుర్వార్త ఘోరంగా ఉండొచ్చు, కానీ సువార్త చెప్పకపోవడమే మరింత ఘోరం. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఒక భక్తుడు అన్నాడు, మళ్ళీ చెప్తున్నా, ఊపిరి ఉన్నంత వరకే మనం సువార్త చెప్పాలి. ఊపిరి పోయాక మనం లెక్క చెప్పాలి. మనం సువార్త చెప్పాలి, మరి చనిపోయాక లెక్క చెప్పాలి. ఆ అనుభవం గుర్తుపెట్టుకోవాలి. మరట ఊటీ వెళ్ళిన వాళ్ళకి ఒక బోర్డు కనిపిస్తుందట. అక్కడ ఏంటంటే అందమైన ప్రకృతి కొండల మీద పచ్చగా పరుచుకున్న చెట్లను మీరు చూస్తున్నారు కదా. దీనికి కారణం ఒక గొప్ప విశ్వాసి జోసెఫ్ థామస్. ఆయన 20 ఏళ్ల క్రితం 10,000 మొక్కలు నాటాడు. ప్రతి మొక్కకు రోజు నీరు పోసేటప్పుడు ఆ సమీపంలో ఉండే వారందరికీ పనివారికి క్రీస్తు సువార్త బోధించేవాడట. ఆ పేరు చదివి ఆయన ఆశయాన్ని గౌరవిస్తూ పాటించాలన్నది ప్రేమించిన క్రీస్తు ప్రేమించిన ఆయన్ని గుర్తుపెట్టుకొని ఆయన అనుకరించాలని దేవుని చిత్తం అని మనం గ్రహించుకోవాలి. మనం కూడా తోచినట్టుగా సువార్త చెప్పడం మన కర్తవ్యం. అయితే మనం ఈ దినాన్న మరి 96వ కీర్తన
97, 98 చెప్పుకుందాం. ఈ నిజంగా ఇది చాలా చక్కటి స్తుతి. మరి ఇంతవరకు మనం చెప్పుకుంటున్న భావంలో ఆయన కృపలో ఈ రక్షణ సువార్త ప్రకటించాలనేది, అనేక మర్మాలతో పాటు స్తుతించి ఆరాధించాలని, మొక్కుబడులు చేసుకోవాలని, వందనాలు చెప్పుకోవాలని నేర్చుకుంటున్నాం. అయితే 96 దాంట్లో సజీవంగా ధ్యానించుకునే కృపను బట్టి ఆయన స్తుతించుకుంటూ, మరి ఘనపరుచుకుంటూ, మరి స్తుతికి కారణాలు, మరి స్తుతించడం ఎలా చేయాలి, దానికి కారణాలు ఏంటి, అదే 4 ఆల్టర్నేట్గా ఒక్కొక్క వచనాల్లో ఉన్నాయండి, 4 భాగాల్లో. ఫస్ట్ మరి స్తుతి, తర్వాత కరణాలు, స్తుతి కరణాలు, అట్లా 4 రకాలుగా ఉన్నాయి. దాంట్లో ఒక మాట, మరి యెహోవాను గురించి క్రొత్త కీర్తన పాడుడి. అది దానికి ఒక పాట మా అమ్మ ఎప్పుడు ఈ అధ్యాయాలన్నిటికీ రాగాలు పెట్టేసేసి పాత రోజుల్లో పాడుకునేవాళ్ళండి. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, భూజనులారా మీరు పాడుడి, మీరు యెహోవాకు పాడుడి, యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, అనుదినము రక్షణ సువార్తను ప్రకటించుడి, యెహోవాను పాడుడి. ఇట్లా అన్ని వచనాలు కూడా ఇదే రాగంతో పాడేసుకుంటూ పోవాలన్నమాట. ఎంత చక్కటి తలంపులండి. యెహోవా మీద కృత కీర్తన పాడుడి, భూజనులారా ఆయన మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన మీద పాడండి, ఆయన నామము ఎప్పుడు స్తుతించాలి, దినము రక్షణ సువార్త ప్రకటించాలి. ఒకరోజు కాదండి, పాత రోజులు కాదండి, ఎప్పుడో చేసామంటే కాదండి, దినము ఆయన చేసిన కృపలను తలపోసుకొని స్తుతించాలి. ఎవరికి చెప్పాలి? అన్యజనుల్లో ఆయన మహిమ ప్రకటించాలి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యాలు ప్రచురించాలి. మన ఇంట్లో ఉండి తలుపులేసుకొని ఏదో 2 మాటలు గుణుకుంటే కాదు, ఆయన దినము ప్రచురించాలని చెప్తున్నారు. ఎందుకు అనేది 4వ వచనం నుంచి ఉందండి. 4వ వచనం నుంచి కారణాలు చెప్తున్నాడు. ఏంటంటే ఆయన మరి మహాత్యం గలవాడు. ఆయన మహాత్యం గలవాడే కాదు, అధిక స్తోత్రము పొందదగినవాడు. మళ్ళీ ఇంకా ఏం చెప్పాడు తెలుసా? సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. సమస్త జనులందరూ, దేవతలందరూ విగ్రహాలే. యెహోవా ఆకాశ విషయాలు ఆయన గొప్పతనాన్ని వర్ణిస్తున్నాడు. స్తుతించినవాడు. ఘనత ప్రభావాలు ఆయన సన్నిధిలో ఉన్నవి. బల సౌందర్యములు ఎక్కడున్నాయి? ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనం మళ్ళీ అదంతా కారణాలు చెప్తూ తర్వాత మళ్ళీ స్తుతి చెప్తున్నాడు 7వ వచనం నుంచి. చాలా చక్కగా ఎలా చెప్పాడు? మనం స్తుతించడానికి ఏ రోజుకి ఆ రోజు మనం సిద్ధపరచుకోవాలంటండి. అందినము రక్షణ సువార్త ప్రకటించడానికి మరి పాత గతంలో అనుభవాలు కాదు, కొత్త అనుభవాలతోటి మనం స్తుతించుకోవాలి. 7వ వచనం నుంచి మళ్ళీ 12 వరకు స్తుతించమన్నాడు. జనాలు, కుటుంబాలు ఆయన మహిమపరచాలన్నాడు. ఎట్లాగంటే జనముల కుటుంబంలారా యెహోవాకు స్తుతించడి, మహిమ బలములు ఆయనకు చెల్లించడి. ఆయన నామము ఎన్నిసార్లు చెప్పాడండి? ఆయన నామాన్ని కనపరచడం, తగిన మహిమ ఆయనకు చెల్లించడం, తగిన రీతిగా అంత డిజర్వ్ అవుతాడు కాబట్టి స్తుతించాలి. ఏ రకంగా స్తుతించాలి? నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణంలోనికి రండి, పరిశుద్ధాలంకారం ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వ భూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. అక్కడ గతంలో ఒకసారి చెప్పుకున్నాం, కీర్తనలో 2:11 గడగడ వణకుచూ సంతోషించండి. ఇక్కడ మరి భయము వేరు, రెవరెన్స్ వేరు. మామూలుగా భయపడటం వేరు, ఏదో శిక్షిస్తాడని భయపడటం వేరు. కానీ భక్తితో, ప్రేమతో కూడిన భయమే రెవరెన్స్. అది ఉండాలండి మనకి. పెద్దలంటే కూడా అటువంటి రెవరెన్సు, దేవుడు అంటే కూడా అటువంటి రెవరెన్సే ఉండాలి. భక్తితో, ప్రేమతో ఆయన భయపడటం అనేది కావాలి. మరి ఆ రకంగా మరి 7వ వచనం నుంచి చక్కగా చెప్పాడు. మరి పరిశుద్ధ అలంకారాలతో యెహోవా రాజ్యం చేస్తున్నాడు. లోకం కదలకుండా స్థిరపరచబడింది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేస్తాడు. ఈ మాట న్యాయంగా తీర్పు తీరుస్తాడనే మాట మన జనంలో ప్రకటించాలి. యెహోవా ఏం చేస్తున్నాడు, ఆయన రాకడ గురించి మాట. ఆయన లోకం సంతోషిస్తుంది, ఆకాశం సంతోషిస్తుంది, భూమి ఆనందిస్తుంది. భూమి, ఆకాశం అంటే ఆ సృష్టి అంతా కూడా ఆయన్ని ఆరాధిస్తుంది, స్తుతిస్తుంది. సముద్రము కూడా తన సంపూర్ణత కూడా ఘోషిస్తుంది. పొలమును దాని అందుకు సర్వమును ఆయన సన్నిధిని ప్రహర్షించునుగాక. ఫలవృక్షములని ఉత్సాహధ్వని చేయగాక. చూసారా? ఫలవృక్షాలు, మరి పొలాలు, ఆకాశము, భూమి,
మరి ఇవన్నీ కూడా మరి సంపూర్ణత ఇదంతా కూడా ఆయన్ని స్తుతించేటప్పుడు మనం ఎందుకు స్తుతించకూడదు అని ఇక్కడ కీర్తనకారుడు చక్కగా చెప్తున్నాడు. ఆయన చివరి వచనంలో మరి భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా ఏం చేస్తాడు, న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాసతను బట్టి జనములకు న్యాయాన్ని బట్టి సత్యాన్ని బట్టి విశ్వాసతను బట్టి ఆయన జనులకు తీర్పు తీరుస్తాడు. అందుకని మనం సాగిలపడాలి, ఆయన తీర్పు తీరుస్తాడని చెప్పాలి, ఆయన కీర్తించాలి, కొనియాడాలి, ఆయన నామాన్ని గొప్ప చేయాలి. ఈ రీతిగా మనం దేవుణ్ణి స్తుతించాలని 96వ కీర్తనలో మనం నేర్చుకుంటున్నాం. తర్వాత 97వ కీర్తన కూడా అక్కడ కూడా మనకి స్తుతే. ఆయన మరి 1 నుంచి 3 వచనాల వరకు క్రొత్తగా స్తుతించాలని పదే పదే జ్ఞాపకం చేశాడు. యెహోవా రాజ్యం చేస్తున్నాడు, భూలోకము ఆనందించిన గాక. 97 వచ్చిన 1 ద్వీపములన్నీ ఇక్కడ స్థలం మార్చాడు. ద్వీపములు కూడా సంతోషించాలి. మేఘాంతకరంలో ఆయన చుట్టూ ఉంటాయి. నీతి న్యాయములైన సింహాసనకు ఆధారాలు. సింహాసనకు ఆధారమైన ఏంటండి? నీతి న్యాయము. మరి అగ్ని ఆయన ముందర నడుస్తుంది. అగ్ని దేనికంటే ఆయన వెంబడించిన వాళ్ళని దహించటానికి. ఆ తర్వాత అది చుట్టూ ఆయన శత్రువులను కాల్చివేస్తుంది. ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపచేస్తాయి. భూమి దాన్ని చూసి కంపిస్తుంది. అది భూమి కంపించే పరిస్థితి. యెహోవా సన్నిధి సర్వలోకనాథ సన్నిధిని పర్వతములు. ఈ మాట అందరూ బైబిల్లో ప్రార్థనలో చెప్తారండి. అసలు పర్వతం ఎంత పెద్దండి, మైనం ఎంత చిన్నది. చిన్న కొవ్వొత్తి కాల్చగానే కరిగిపోయి అది ద్రవంగా మారిపోయి ఆ దీపం కాంతి తగ్గుతూ సమసిపోద్ది. అసలు పర్వతాలే అవి కరిగిపోయే అంత శక్తివంతులని చెప్తున్నాడండి. ఆకాశము ఆయన నీతిని తెలియజేస్తుంది, జనములకు ఆయన మహిమ కనబడుతుంది. అది ఇక్కడ 1 నుంచి 3 వరకునేమో దేశాలన్నీ కూడా దేవుడిని స్తుతించి ఘనపరుస్తాయి అన్నారు. 4 నుంచి 9 వరకు అది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఆనందంతో మరి ఎంతగానో స్తుతించాలని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నాడు. బట్టి యెహోవా సియోను నివాసుల సంగతి విని నీ న్యాయవిధులు బట్టి సంతోషిస్తున్నారు. తర్వాత సమస్త విగ్రహములు ప్రతిమలు పూజించే వారందరూ సిగ్గుపడిపోతారు. అక్కడ యూదా కుమార్తెలు సంతోషిస్తారు. ఏలయనగా కారణం చూడండి, భూమి లోకం అంతటికి పైగా మహోన్నతుడు. ఎన్నిసార్లు ఉందండి ఆ మాట. మహా ఉన్నతుడు, సమస్త దేవతలకు పైగా అత్యధికమైన ఔన్నత్యం పొందినవాడు. ఇక్కడ 10వ వచనం మంచి మాట. యెహోవాను ప్రేమించి వారలారా ఏం చేయాలి? మనం చెడుతనముని అసహించుకోవాలి. చెడుని అసహించుకునే లక్షణం ఉంటేనే ఆయన ప్రేమించారని గుర్తు. తన భక్తుల ప్రాణాన్ని ఎందుకు అలా చేస్తే ఏం చేస్తాడు ఆయన? ఆయన ప్రాణమును భక్తుల ప్రాణాన్ని కాపాడతాడు. అసలు అంతకంటే గొప్ప అనుభవం మనకి ఏం కావాలండి? మన ప్రాణాన్ని ఇప్పుడు కాపాడలేదా? ఈ భయంకర కరోనాలో మనల్ని సజీవంగా ఉంచలేదా? ఆయన కొంచెం ప్రార్థిస్తున్నాం, కొంచెం ధ్యానిస్తున్నాం, అందుకే మనల్ని ప్రేమిస్తున్నాడే. ఇంకా ఎక్కువ ప్రేమిస్తే ఇంకెంత దీవిస్తాడో గమనించుకుందాం. అక్కడ ఎంత గొప్ప మాట. మా అమ్మ ఎప్పుడు ఈ వాగ్దానం నాకు ఇచ్చేవాళ్ళండి. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థవంతుల కొరకు యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది. అది విత్తబడిపోయిందంటే అది మొలుస్తుంది, ఆత్మఫలాలు ఫలిస్తుంది, మనం పూజిస్తాం, ఆనందిస్తాం. అందుకే నీతిమంతుల కొరకు ఆనందం ముందే మన కోసం మరి యథార్థవంతుల కొరకు విత్తబడిపోయింది. అది మన వెలుగుంది. మనకి నీతిమంతుల కొరకు వెలుగుంది. చీకటి లేదు. మాకు ఏమాత్రం భయపడే పని లేదు. వెలుగును మరి ఆనందం, వెలుగు ఆనందం మనకు ఫలాలుగా దేవుడు మనకి ఇస్తాడని మనం ఈ దినాన మంచిగా ఎష్యూర్ అవుదామండి. నీతిమంతులారా యెహోవాను సంతోషిద్దాం. అది యెహోవా ఆయన పరిశుద్ధ నామమందు ఆయనకు ఎందుకు స్తుతించాలి అనేది వింటున్నాం కాబట్టి ఆయన మహాత్మ్యమును బట్టి ప్రభావాన్ని బట్టి స్తుతించుకుంటూ ఆయన నామాన్ని మనకి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చేయించాలి, కొత్తగా స్తుతించాలి. అనుదినము రక్షణ సువార్తను ప్రకటించాలి. అది మనం చేయవలసినది. అది ఇక్కడ తర్వాత మరి 98వ వచనంలో కూడా మరి 98వ వచనం కూడా మనకి ఇక్కడ ఉంది. 97వ వచనంలో కూడా ఈ రెండు కలిపి చెప్తున్నాను. అదే 97లో అయితే 1 నుంచి 6 వచనాల్లో 10 కార్యాలు ఉన్నాయి. ఆయన సమస్త జనాలకి మరి నీతి న్యాయాల సింహాసనాలుగా ఉన్నాయి. సేమ్ థాట్సే ఉన్నాయిలేండి. రెండవ రాకడలో నీరు ప్రవహిస్తుంది. తర్వాత పర్వతాలు కరిగిపోతున్నాయి, మరి సిగ్గుపడతారు. ఇవన్నీ చెప్తూ మరి విత్తపడిన అనుభవాలన్నీ చెప్తూ మరి 98వ వచనంలో మరి క్రొత్తగా ఆరాధించాలని చెప్తున్నాడు. అక్కడ ఎన్ని కార్యాలు చెప్పాడంటే 1, 2, 3, 4, 5, 7 కార్యాలు చెప్పాడు. ఆ దేశ
సమస్త దేశాలు, ప్రపంచ దేశాలన్నీ ఆయన కార్యాలు చూస్తారు. బైబిల్ దేవుడు నిజమైన దేవుడని గుర్తిస్తారు అని 1-3 వరకు ఆయన గురించి కొత్త కీర్తన పాడి పదే పదే చెప్తున్నాడండి. ఇంకా హిజ్ రైట్ హ్యాండ్ అండ్ హిజ్ హోలీ ఆర్మ్ hath given him victory. Oh, sing to the Lord, oh, sing to the Lord, sing to the Lord, oh, new song. Oh, sing to the Lord, oh, sing to the Lord, sing to the Lord. For he hath done marvelous, marvelous things. He hath done marvelous things. His right hand and his holy arm hath given him victory. Oh, sing to the Lord, oh, sing to the Lord, సింగ్ టు ద లార్డ్. ఈ చక్కటి కొరస్ అండి. అదే దక్షిణ హస్తము, దక్షిణ బాహువు విజయం కలుగజేసింది. ఆయన రక్షణ వెల్లడి చేస్తున్నాడు. అంజలిత నీతిని ప్రతిపరుస్తున్నాడు. సంతతికి కృపా విశ్వాస్యత జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఒక ద్వంద్వంగా ఉన్నాయి జంటగా, కృప విశ్వాస్యత ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. భూలోక వస్తులందరూ ఆయన కలుగజేసిన రక్షణ చూస్తారు. భూజనులారా యెహోవాను బట్టి స్తుతించండి, ఆర్భాటంతో సంతోషగానం చేయుడి, కీర్తనలు పాడుడి. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో కూడా 4-9 వరకు అయితే ఇంకా చక్కగా చెప్పాడు. ముందేమో స్తుతిస్తున్నాడు, తర్వాత ఎలా స్తుతించాలో కూడా చక్కగా చెప్తున్నాడు. ఇది 150వ కీర్తన కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవుణ్ణి స్తుతించుడి, ఆ పాట అండి. అదంతా చూడండి. భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, గంభీర తాళముతో. నిజంగా అలా స్తుతించాలంటండి. సితారాతో స్తుతించాలి. సితారా స్వరములతో స్తోత్ర గీతములు పాడుడి. సేమ్ మాట అండి. సితారా తీసుకొని సంగీత దేవునికి ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఇష్టం అంటండి. బూరలతోని మరి కొమ్ముల నాదంతోని రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయండి. ధ్వని చేయాలి. సముద్రము దాని సంపూర్ణత ఘోషిస్తుంది, లోకము దాని నివాసులు కేకలు వేస్తున్నారు. ఆయన ఇక మీకు ఇన్స్ట్రుమెంట్స్ ఏం లేకపోతే చక్కటి సలహా ఇచ్చాడు. ఇక్కడ చూడండి 8వ వచనంలో, మీరు ఆయన సన్నిధి చప్పట్లు, 2 చేతులు ఉన్నాయి కదండి, 2 చేతులతో చప్పట్లు కొట్టండి. కొండలు కూడి ఉత్సాహధ్వని చేయనుగాక, భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకం తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై ఆయన వేం చేస్తున్నాడు. ఆయన స్తుతి చేయండి. అప్పుడు మరి నిజంగానండి స్తుతి ఎన్ని రకాల అనుభవాలను ఇచ్చింది. స్తుతితోటే ఎరుకు గోడలు కూర్చారా, యెహోషాపాతు స్తుతితోటే యుద్ధం చేశాడా. తర్వాత స్తుతి నాదాలు ఎంత గంభీరమైనమో మనం దావీదు చాలా చక్కగా చెప్పాడు. మరి పౌలు శిలలో ఉన్నప్పుడు బాబో మేము బాధలో ఉన్నాము, నన్ను రక్షించుదేవా అని అడగలేదు, స్తుతించడం మొదలుపెట్టారు అంతే. పేతురు కూడా స్తుతించడం మొదలుపెట్టాడు. అప్పుడే జైలు అధిపతులు వాళ్ళ గాయాలు కట్టారు, మరి వాళ్ళను రక్షించబడ్డారు. మరి ఆ ప్రేయర్ స్థితి మారుస్తుంది కదా. అందుకని ప్రేజ్ ఏమో ఆయన సన్నిధి వెళ్ళటానికి ప్రయత్నిస్తూనే ఉంటే, ప్రేజ్ ఏమో ఆయన సన్నిధే మన దగ్గరికి వచ్చేస్తుందండి. ఆ స్తుతించినప్పటికీ ఆయన ప్రెసెన్స్ మనం ఫీల్ అవుతాం అన్నమాట. ఆయన సన్నిధి అనుభవిస్తాం. చప్పట్లు కొడుతూ ఆయన స్తుతించడం నేర్చుకుందామండి. పాటలు పాడటం నేర్చుకుందాం. మన నోరు బయటికి రాదు, మనకు అహం అడ్డొస్తుంది. ప్రార్థించడానికి మనకు టైం తీసుకోలేం, స్తుతించడానికి అస్సలు తీసుకోం. కాబట్టి ఈ కీర్తనలన్నీ పదే పదే మనకి 3 కీర్తనలు బహు స్పష్టంగా స్తుతించాలి, ప్రకటించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి, నామాన్ని కొనియాడాలి. ఇదే నేర్పాడండి. అది మనం నిజంగా చేద్దామండి. ఇన్నిసార్లు పదే పదే చెప్పించుకుంటూ కూడా మనం స్తుతించకపోతే మనం వేస్ట్ అండి. తప్పకుండా మనం స్తుతిద్దాం, ఆయన ఘనపరుద్దాం. అట్టి కృప మనందరికీ దేవుడు ఇవ్వాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నానండి.